మొదలు పెట్టండి. యాక్చువల్లీ సార్ షో సార్ షో జరుగుతుంది సార్. ఏం ప్రాబ్లం చేయొద్దు. అతని పేరు బసవరాజు. తను సహజంగా బయటికి రాడు. వచ్చాడంటే ఏదో ఒక దారుణం జరుగుతుంది. అతని అన్న రామరాజు లోకల్ ఎంపీ. ఆలోచన అతనిదైతే ఆయుధం ఇతను. బసవా, నా ఢిల్లీ ಹೋಗಿ ಬರ್ತೀನಿ. ఆ పోలీస్ ఆఫీసర్తో ఒకసారి మాట్లాడు. చిన్నపిల్లలకి చెప్పండి, భయపడతారు. నాకు అయిపోయారు. బెంగళూరులో ఈ రోజు నన్ను కొట్టి బ్రతుకుతామనేనా? పోనీ రేపు కొట్టినా, ఎల్లుండి కొట్టినా, అవతల ఎల్లుండి కొట్టినా, ఆడపిల్లల జోలికొస్తే ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ చెప్పి చెప్పి కొడతా. Thank you, sir. Thank you. ఆ హుడగరి యారో నీ దగ్గర పనికొచ్చినప్పటి నుంచి చెప్తున్నా, కన్నడలో మాట్లాడకు, నాకు సమయం అయితే లేదు, తెలుగులో మాట్లాడమని. ఓహో, ఎవర్రా వాళ్ళు? తెలవదా? ఎట్లా తెలుస్తా సార్ వాళ్ళు? వాళ్ళు కాదురా, వీళ్ళు వీళ్ళు వీళ్ళు. ఓహో వీళ్ళ. డాక్టర్ సురేఖ మేడం చెప్పింది చూడు, 2 పోరగాళ్ళు వస్తారని. గా పోరగాళ్ళకి ఇప్పుడు వచ్చిర్రు. మన రూల్స్ చెప్పావా? చెప్పలే. ఎందుకని? నువ్వు చెప్పమన్నావా? టిఫిన్ చేసావా? చేశాను సార్. నేను చెప్పారా? సార్ మీరు నాకు నచ్చారు సార్. ఫస్ట్ వస్తే జీతం ఇస్తారు, ఫరక్ వస్తే ఇలా ఇస్తారు సార్. గుర్తు అయితరా? ఏదో అయితుంది సార్. ఫాలో మీ. అలాగే సార్. యాదమ్మా, చిన్న కాగితం ముక్కే కదయ్యా. చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదా యాదమ్మా.
ಗೊತ್ತಾಯ್ತ್ರಾ ಗೊತ್ತಾಯ್ತ್ರಯ್ಯ. ఆ లిఫ్ట్ కూడా క్లీన్ చేసి యాదమ్మా లిఫ్ట్ ఊడు. ఊడ్సానయ్య. అది ఫస్ట్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు. ಗೊತ್ತಾಯ್ತ್ರಾ ಆಯ್ತ್ರಿ రే వాడు నీళ్లు పట్టుకెళ్తున్నాడా పారబోస్తున్నాడా? పారబోసుకుంటూ పట్టుకెళ్తున్నాడు సార్. ఎందుకంటావు? తప్పంతా మీదే. వాడి ఫ్లాట్ లో పైప్ బలిగిందని కంప్లైంట్ ఇస్తే మీరేమైనా పట్టించుకున్నారా? నన్ను చూడు, వాడు బాధ నా బాధ కదా. పైన నా బాత్రూమ్ వాడుకోమని చెప్పు. అలాగే. రే బబ్లీ, ఇప్పుడు కాదు, ఆ 2 బకెట్ నీళ్లు అయిపోయాక. సురేఖ మంచి ఫ్లాట్ సెలెక్ట్ చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు క్లీన్ అండ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ బంటి సార్. క్లీన్. పెళ్ళయిందా? మాకేం తెలుసు? నేను మాట్లాడుతుంది నా గురించి కాదు, మీ గురించి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, అబౌట్ యూ మెయిన్. కాలేదు సార్. సార్ మొన్న అడిగితే బ్యాచులర్స్ అన్నారు సార్. బ్యాచిలర్స్ అంటే పెళ్లి కాలేదని అర్థం. ఓహో, నాకు కన్నడ రాదు కదా సార్. అందుకే అర్థం కాలేదు. అవును సార్. ఈ సిటీలో మావే సూపర్ ఫ్లాట్స్. ఇక్కడ 24 అవర్స్ వాటరు కరెంటు. ఉండవా? చూడండి, ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్. ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి. లేనట్టే ఉంటామని. అలా ఉంటే అద్దె తీసుకునేప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా. ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి. గొత్తాయిత్రా? గుత్తి అర్థమైందా అని. నేను ఇచ్చిన డోస్ కి భయపడి తెచ్చాడు. ఈ జలకేంటి సార్? థ్యాంక్స్ సార్, టైం కి మీ దయ వల్ల బరువు దిగింది. బరువా? బరువు ఏంటి? కొంచెం వెనక్కి వస్తారా? వీళ్ళందరూ ఏంటారు ఇక్కడ? వాళ్ళ బాత్రూమ్ లో నీళ్ళు వస్తలేవంటే నా బాత్రూమ్ లోకి వెళ్ళమన్నా. అవును సార్. ఏటా? మగుతో నీళ్ళివ్వవా? ఎందుకు? ఆగబోతు కిచెన్ లో కూర్చున్నా. కిచెన్ లో మగ్గు నీళ్ళే సరిపోతారా నీకు? బకెట్ నీళ్ళు కావాలి. ఆ సౌండ్ ఏంట్రా? వాషింగ్ మిషన్ సార్. అంటే దాంట్లో కూడా ఎవరైనా ఈ ఐటమ్ పేరేంట్రా? నా డ్రాయర్ అండి. దీనికి ఇన్ని కిటికీలు ఉన్నాయి. నాకు గాలి బాగా ఆడాలి, లేకపోతే చిరాకు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? విప్పుకొని తిరగచ్చు కదా. నీలాగా ఇప్పుకొని తిరగలేదు. నేనే చెప్పాను సార్. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు గొత్తాయిత్రా? ఐదురి మళ్ళీ వచ్చావుట్రా? ఎండిపోతుంది కడగవా? చెప్తారు. Come in. ఎవరు? వసు ఆగు, నీతో మాట్లాడాలి. జీవితంలో మళ్ళీ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నేను కోరుకోవడం లేదు. ప్రతి కథకి ఒక ముగింపు ఉన్నట్టే మన కథకి ఉంటుంది. మన కథ ఎప్పుడో ముగిసిపోయింది. తెరిచి చూస్తే అక్కడన్నీ ఖాళీ పేజీలు. ఇంట్లో నుంచి వెళ్తానేమో కానీ నీ మనసులో నుంచి వెళ్ళను. మన కథ ఎప్పుడో ముగిసిపోయింది. జీవితంలో మళ్ళీ నేను చూడాలి, నీతో మాట్లాడాలి నేను కోరుకోవడం లేదు.